తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలను ప్రభుత్వం చేపట్టింది. దాదాపు 20 మంది అధికారులను బదిలీ చేస్తూ సర్కార్ ఉత్తర్వులను జారీ చేసింది. ఖమ్మం జిల్లా కలెక్టర్గా ముజ్మిల్ ఖాన్, నాగర్ కర్నూల్ కలెక్టర్గా బదావత్ సంతోష్ నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్గా సందీప్ కుమార్ ఝా, అలాగే కరీంనగర్ కలెక్టర్గా అనురాగ్ జయంతిని నియమించింది. కామారెడ్డి కలెక్టర్గా ఆశీష్ సంగ్వాంగ్, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్గా జితేష్ విపాటిల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా పాలనా అధికారిగా రాహుల్ శర్మ, నారాయణపేట జిల్లా కలెక్టర్గా సిక్తా పట్నాయక్లను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. గుడ్ ఆఫ్టర్నూన్ లక్ష్మీ దుర్గా. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్షేత్ర స్థాయిలో దృష్టి పెట్టింది. ఇప్పటికే ఇటు డౌన్ టు ఎర్త్ కింది స్థాయి నుంచి సీఎంఓ స్థాయి వరకు పూర్తి స్థాయిలో పరిపాలనా పరమైన అంశాల్లో పాలనా పరంగా పూర్తి స్థాయిలో దాన్ని బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఎందుకనంటే ఇప్పటికే ఇటు ఐఏఎస్ లకు సంబంధించినటువంటి విషయంలో పోస్టింగ్ల విషయంలో గడిచిన 10 సంవత్సరాల్లో చాలా మంది కీలక ఐఏఎస్ ఆఫీసర్లకి లూప్ లైన్ పోస్టులు మాత్రమే వచ్చాయని చెప్పేసి పదే చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా ఇప్పటికే ఐఏఎస్ లో ఉన్నటువంటి చాలా మంది ఉన్నత స్థానాల్లో ఉన్నత శాఖలో ఉన్నటువంటి ఐఏఎస్ లకు పలువురికి స్థానచలనం చేస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. తాజాగా ఇవాళ మరికొంతమంది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 మంది ఐఏఎస్ ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు సిఎస్ శాంతి కుమారి. ఇవాళ సాయంత్రంలోగా మరొకసారి సీఎంఓలో ఆయా శాఖల్లో ప్రిన్సిపల్ సెక్రటరీలుగా పనిచేస్తున్నటువంటి చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లకు ఐపీఎస్ ఆఫీసర్లకు స్థానచలనం ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే వచ్చేదంతా కూడా లోకల్ బాడీ ఎన్నికల హడావిడి కాబట్టి ఆలోగా పాలనాపరమైన అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా భావిస్తా ఉన్నారు. ఇప్పటికే ఉమ్మడి 2014 తర్వాత తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే వర్గానికి పర్టికులర్ గా బీహార్ కు సంబంధించినటువంటి చాలా మంది ఐఏఎస్ లకు తెలంగాణ ప్రభుత్వంలో కీలక శాఖల్లో వాళ్ళకు పెద్దపీట వేశారన్నటువంటి అపవాదం ముడగట్టుకున్న పరిస్థితి నుంచి కాస్త రేవంత్ రెడ్డి విధంగా ఆలోచిస్తున్నారు. యంగ్ ఆఫీసర్లందరినీ కూడా అడ్మినిస్ట్రేషన్ వైపుగా వాడుకోవాలని చెప్పేసి భావిస్తా ఉన్నారు. దానిలో భాగంగా దాదాపు 20 మంది ఐఏఎస్ ఆఫీసర్లని ట్రాన్స్ఫర్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అందులో మనం చూసినట్టయితే అభిలాష అభినవ్ ని జోనల్ కమిషనర్ ఇంతకుముందు కుక్కటిపల్లి ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ని నిర్మల్ కలెక్టర్ గా బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దాంతో పాటుగా ముజామిల్ ఖాన్ ని కూడా అడిషనల్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ పెద్దపల్లి నుంచి ఇతర జిల్లాకి ట్రాన్స్ఫర్ చేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇట్లా ఓవరాల్ గా 20 మంది ఐఏఎస్ ఆఫీసర్లను ఇప్పటికిప్పుడైతే సిఎస్ శాంతి కుమారి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ సాయంత్రంలోగా మరికొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు పర్టికులర్ గా సెక్రటరియట్ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీల బదిలీలు ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది.